నేను చిన్నప్పుడు ఎగ్జాక్ట్‌లీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ సినిమా వేరే లాంగ్వేజ్ అప్పుడప్పుడే వస్తున్న టైంలో, మలయాళం మూవీస్‌ని చూద్దాం అనే థాట్ వస్తున్న టైంలో, ఫస్ట్ నాకు తెలిసిన సినిమా 'బెంగుళూరు డేస్'. 'బెంగుళూరు డేస్' తర్వాత నేను విన్న సినిమా వేర్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మలయాళం సినిమా ఈస్ 'ప్రేమమ్'. నాకు తెలిసి అది 2015 అరౌండ్ వచ్చింది. ఐ థింక్ ఇట్స్ బీన్ ఎ డెకేడ్. 10 సంవత్సరాల తర్వాత అగైన్ ఐ సా ద వింటేజ్ నివిన్ పాలి. 'సర్వం మాయ' అని ఒక సినిమా వచ్చింది హాట్‌స్టార్‌లో. ఎన్ని రోజుల తర్వాత ఇలాంటి ఒక ప్రశాంతమైన సినిమా, ఒక స్లో, సాఫ్ట్, పీస్‌ఫుల్ సినిమా చూసిన ఫీలింగ్. మూవీ మొత్తం ప్రశాంతంగా గడిచిపోతది. ఎక్కడ ఏ క్షణం బోరింగ్‌గా గానీ, ఇరిటేటింగ్‌గా గానీ, జోన్ ఔట్ అయినట్టు గానీ ఎక్కడ అనిపించలేదు. చాలా రోజులైంది ఇలా కంటిన్యూయస్‌గా ఒక ఫ్రెష్ బ్రీజ్ లాంటి సినిమా చూసి. ఈ మూవీ మలయాళంలో 2025 డిసెంబర్ అంటే ఒక 1 మంత్ బ్యాక్ రిలీజ్ అయ్యి చాలా పెద్ద సెన్సేషన్ అయిపోయింది. హాట్‌స్టార్‌లో చూసాను. జస్ట్ లైక్ ఐ డిడ్ంట్ ఈవెన్ ఎక్స్‌పెక్ట్ దట్. అంటే ఇట్లాంటి సింపుల్ సినిమా, చాలా సటిల్, ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ లాంటి సినిమా. చాలా రోజులైంది ఇలాంటి సినిమా చూసి. నాకైతే విపరీతంగా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ డెలులు క్యారెక్టర్ చేసిన చిన్నపిల్ల అండ్ నివిన్ పాలి వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ రియల్లీ ఫెల్ట్ లైక్ దే ఆర్ కనెక్టెడ్ ఫ్రమ్ స్టార్టింగ్. క్యారెక్టరైజేషన్ కూడా నివిన్ పాలి కమింగ్ ఫ్రమ్ ఎ బ్రాహ్మిన్ ఫ్యామిలీ వేర్ హీ హాస్ ఎ ప్యాషన్ టు పర్సూ, అండ్ ఇన్ దట్ ప్రాసెస్ మధ్యలో అతను ఒక ట్రిప్‌కి వెళ్ళాల్సి వచ్చి తనకి వీసా రాకపోతే, సరే కొంచెం చేతి ఖర్చులకి కానీ, మనం ఉండటానికి కానీ ఉండాలి కదా డబ్బులని చెప్పి చిన్న చిన్న పూజలు చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్ ఫాలో అవుతూ పూజ చేస్తే ఏం జరిగింది అనేదే కథ. ఇది ఒక హారర్ కథ అంటున్నారు గానీ, ఎక్కడ హారర్ ఫ్యాక్టర్ లాగా ఏమి ఉండదు. ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ కాలింగ్ మోర్ దాన్ ఎ ఫ్యాంటసీ రాదర్ దాన్ హారర్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ క్యారెక్టర్‌కున్న కథ, డెలులు క్యారెక్టర్‌కున్న కథ మనకి రివీల్ అయ్యే టైంకి ఒక సింపుల్, సాఫ్ట్ అండ్ సటిల్ ఫీలింగ్ వస్తది. చిన్న సాటిస్ఫాక్షన్, కథ బాగా ఎండ్ అయిపోయింది కదా అని. అండ్ అది రివీల్ చేసిన విధానం కూడా ఏదో స్పూన్ ఫీడ్ చేసినట్టే ఉండదు. సాఫ్ట్‌గా అలా ఒక చిన్న మూవ్‌మెంట్ అంతే. ఒక చిన్న కెమెరా పాన్ అంతే. ఆ తర్వాత అయిపోతది. స్లో జూమింగ్‌లో రివీల్ అయిపోతది. అండ్ దెన్ క్లైమాక్స్‌లో కూడా వెన్ నివిన్ పాలి పర్సూస్ హిస్ ప్యాషన్, లాస్ట్ మూమెంట్ కెమెరా అలా ఫేస్ మీదకి జూమ్ అయిపోయి ఒక చిన్న స్మైల్‌తో ఎండ్ అయిపోయింది. ఐ థింక్ అట్ దట్ జూమ్ డైరెక్టర్ వాంటెడ్ టు సే హి ఫెల్ట్ ద కనెక్షన్ విత్ ద డెలులు. ఇలాంటి సటిల్ అట్ వెరీ సింపుల్ కథ, అందరం కలిసి కూర్చొని చూసే కథ చాలా రోజుల తర్వాత మళ్ళీ చూసాను. ఎనీవే ఇది హాట్‌స్టార్‌లో ఉంది కాబట్టి డెఫినెట్‌లీ ట్రై చేయండి.